అదే కదా గోదావరి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే ఫిష్ కంటామినేషన్. నేను అనేది సార్ ఎన్వైరన్మెంట్కి మనం బేసిక్ గౌరవం కూడా ఇవ్వకపోతే మేము ఏదంటే లాకౌట్ చేస్తామంటే ఇన్ని లాకౌట్ చేసుకోమని చెప్పాలి. 13 కోట్ల బకాయిలు మీరు అందరూ కూర్చొని ఏం చేస్తారని మీరు నిన్న పంచాయతీలో 250 రూపాయలు నేను కలెక్ట్ చేస్తున్నా ఒక్కొక్క ఇండివిజువల్కి. వెన్ యూ లీవ్ ఇట్ జనాలు కోపం రాదండి. మరి అలా కాదు, మీరు క్యాబినెట్లో చెప్పాలి ఇవన్నీ. యువర్ కన్సర్న్ మీరు చెప్పాలి ఇవన్నీ కూర్చోబెట్టి. ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు ఇవన్నీ. వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గాయ్ ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈజ్ ఇట్ ఇస్ టు కరెక్ట్ దెమ్, కరెక్షన్. ఇలా ఎవరైనా సరే పీసీబీ వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్టార్షన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయనకి సంబంధం ఏం చెప్తాం? ఇప్పుడు పొలిటికల్ పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి పుష్కరాలు మనం కూర్చోబెట్టి పన్నీర్ స్నానం చేయించక్కర్లేదు, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. ఇప్పుడు రేపు పొద్దున గొడవ వస్తుంది సార్. గొడవ వచ్చినప్పుడు యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ద క్వశ్చన్ వోంట్ బి డైరెక్టెడ్ టు ఆనరబుల్ సీఎం. ఓకే, the question won't be addressed to anybody else. It will be concerned only to environment minister, not to our principal secretary also, not to our chief also. ఆయన ఎదురుకు వెళ్ళి కూర్చోవాలి తప్ప నేను కూర్చొని సమాధానం చెప్పాలి ప్రజలకి. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, హ్యావ్ యూ డన్ యువర్ జాబ్? మీరు ఇంత వెల్స్ ఉన్నాయి, మీరు కూర్చోబెట్టి హైస్యాంత్ ఉండకూడదని మీరు నామ్స్ చెప్పిన తర్వాత మీరు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? మీరు డైరెక్ట్ ఓవర్ఫ్లో వద్దు, వర్షాలు వస్తే వెళ్ళిపోతాయి డైరెక్ట్. అదే కదా. మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు చేయిస్తారా? ఆ నీళ్ళు తాగుతారా? తాగరు కదా. అక్కడ కనీసం మునగరు కదా. మీరు అడగాలి కదా ఇవన్నీ. 5-6 మీటింగ్లు కాదు మేడం, యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ఇట్. యూ ఆర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పెండింగ్ ఇన్ కోర్ట్. యూ హ్యావ్ టు అప్లై టు ద కోర్ట్ ఇన్ ద మోస్ట్ విత్ అ ఫర్వర్ అండ్ కమిట్మెంట్. దెన్ యూ షుడ్ బ్రాట్ ఇట్ us, no? యూ షుడ్ టెల్. మీరు సీఎం మీటింగ్కి వెళ్తున్నప్పుడు మీరు ఇవి కదా చెప్పాలి. అన్ని నైసిటీస్ మాట్లాడితే ఏముంటుంది మేడం? మీరందరూ కూర్చొని నైసిటీస్ మాట్లాడి హాయ్ బాయ్ అనుకుంటే ఎట్లా అండి? ప్రో ఇండస్ట్రీ అంటే మొత్తం ఆరోగ్యాలు నాశనం చేయమని కాదు. ప్రో ఇండస్ట్రీ అంటే ఓకే, ప్రో ఇండస్ట్రీ అర్థమైందంటే ఓకే, దిస్ ఇస్ ద ఇష్యూ. వాళ్ళు ఏం చెప్పాలి? మాకు మీరు కొంత ట్యాక్స్ తగ్గించండి, దెన్ ఇట్ విల్ బి అఫీషియల్. లేదంటే మీరు అక్కడికి వేయాలి, సిమెంట్ వేయాలి, మాకు డబ్బులు మాకు సరిపోవట్లేదంటే దెన్ విల్ సీ సమ్ కైండ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తాం. ఇదేమో ప్రైవేట్గా మీరు సెటిల్ చేసేసుకొని లోకల్గానో వాట్ ఎవర్ ద పొలిటికల్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీబడీ. ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు బిలబిలలు ఎందుకు ఇవన్నీ? మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిల అని మాట్లాడాలి. మనం 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్టెడ్. ఏదైనా వస్తుంటే మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్. రివ్యూ మీటింగ్ షుడ్ బి అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ సెండ్ ఎ నోటీస్. ఇట్లా ఉంది వైలేషన్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్. వేధించమని నేను చెప్పట్లా. విల్ బి వెరీ ప్రాగ్మాటిక్. దే హ్యావ్ టు కమ్ ఫర్ ఎ డిస్కషన్. మీరు ఇదే చెప్పండి. మీరు కూర్చోబెట్టి నేను కూర్చొని సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. They have to make themselves accountable. Any issue I'll speak to CM, no? If too big an issue, కూర్చోబెట్టి పెట్టుబడులు పారిపోతారంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మాకు తెలియదు ఒక ఇల్లు కట్టాలంటే గొయ్యి తవ్వాలని. మరీ కూర్చోబెట్టి కథలు చెప్తారు అందరూ.